మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకర. ఈరోజు డాక్టర్ అమిత్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సీనియర్ ఆర్థో సర్జన్. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, స్పోర్ట్స్ వల్ల కూడా మనకి కొన్ని ఇంజురీస్ అనేవి అవుతుంటాయి. సో ఎక్కువగా స్పోర్ట్స్ ఆడడం వల్ల నీస్ కి ఎక్కువ ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? హలో అండి, ఐఎమ్ డాక్టర్ అమిత్ ఫ్రమ్ యశోదా హాస్పిటల్, హైటెక్ సిటీ, ఆర్థోపెడిక్ సర్జన్. నా స్పోర్ట్స్ ఇంజరీస్ అనేది బేసిక్గా మన స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు అయినప్పుడు ఇంజరీస్, ఎస్పెషలీ కాలు బెనకడం కానీ యాంకిల్ బెనకడము, ఇలాంటి సిచ్యువేషన్స్లో డ్యామేజ్ అనేది జరగచ్చు. ఒక్కోసారి ఈ డ్యామేజ్ అయినప్పుడు మనకు దాంతో ఒకసారి మైనర్ ఇంజరీసే ఉండొచ్చు, ఒక్కోసారి సివియర్ ఇంజరీస్ ఉండొచ్చు. బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఫస్ట్ మనం చూసేది స్వెల్లింగ్ అండ్ పెయిన్. ఇనీషియల్ స్టేజెస్లో రైస్ థెరపీ అంటారు. ఆర్ అంటే రెస్ట్, ఐ అంటే ఐస్ అప్లికేషన్, సి అంటే కంప్రెషన్, అంటే క్రేప్ బ్యాండేజ్ అలాంటివి పెట్టుకోవడము, ఎలివేషన్ ఈ అంటే కాలు పైకెత్తి పెట్టుకోవడం. సో ఇవన్నిటితో టెంపరీగానైతే మనం పెయిన్ తగ్గిస్తాం. కానీ లోపల ఒక్కొక్కసారి ఏదైనా ఇంజరీ అయిందనుకోండి, ఈ పెయిన్ అనేది తగ్గదు. పర్సిస్టెంట్గా ఉండడము, డే టు డే యాక్టివిటీస్కి ఇబ్బంది పెట్టడము, సివియర్గా స్వెల్లింగ్ ఉండడము, అలాంటివి జరుగుతాయి. అలాంటప్పుడు వీటిని ఐడెంటిఫై చేసుకోవడం, అంటే ఎందుకు ఇది అవుతుంది అన్నది ఇంపార్టెంట్. కామన్గా చూస్తుంటాం. ఇప్పుడు నీలో చూసామనుకోండి, కొన్ని లిగమెంట్ ఇంజరీస్, ఒకసారి కార్ట్లేజ్ ఇంజరీస్, ఒక్కోసారి మెనిస్కస్ అంటాం. అంటే ఈ రెండు మోకాళ్ళ మధ్యలో మనకు మెనిస్కస్ అనేది ఉంటుంది, ఒక షాక్ అబ్జర్వర్ లాంటిది. దానికి ఇంజరీ అవ్వడము, టేర్ అవ్వడము, ఇలాంటి సిచ్యువేషన్స్ జరగచ్చు. నా ఇవి అయినప్పుడు ఇనిషియల్గా స్వెల్లింగ్, పెయిన్, దీంతోపాటు మనకు డే టు డే యాక్టివిటీస్కి డిస్కంఫర్ట్ ఉండడం అనేది జరుగుతుంది. సో ఇలాంటప్పుడు ఈ లిగమెంట్ ఇంజరీస్ కానీ వీటిని ఐడెంటిఫై చేయడం, వీటిని ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. నాట్ జస్ట్ ఫ్రమ్ పెయిన్ రిలీఫ్ పర్స్పెక్టివ్, నాట్ జస్ట్ ఫ్రమ్ గెటింగ్ బ్యాక్ టు యాక్టివిటీస్, బట్ చాలాసార్లు ఇవి నెగ్లెక్ట్ చేసినప్పుడు దీంతో కొన్ని లాంగ్ టర్మ్ డ్యామేజెస్ అనేది జరగచ్చు. ఎస్పెషలీ మోకాల్లో చూసుకుంటే మన కార్టిలేజ్ డ్యామేజ్ అనేది అవుతుంది. సో కామన్గా చూసుకుంటే నీలో మోస్ట్ కామన్ లిగమెంట్ దట్ ఈస్ ఇంజర్డ్ ఇస్ ఏసీఎల్ అంటారు. అది కాకుండా కొన్ని వేరే లిగమెంట్స్ కూడా ఉంటాయి, ఎంసీఎల్, ఎల్సీఎల్, పీసీఎల్ అని చెప్పి. అవి కూడా ఇంజురీ కావచ్చు. అవి ఒకసారి మల్టిపుల్ కాంబినేషన్స్లో కూడా కావచ్చు. కామన్గా చూసుకుంటే మోస్ట్ కామన్ ఇస్ ఏసీఎల్ ఇంజురీ. నా ఈ ఏసీఎల్ ఇంజురీ అనేది ఎస్పెషల్లీ ఫుట్బాల్, బాస్కెట్బాల్, వాలీబాల్, బ్యాడ్మింటన్, ఇవన్నిట్లో చూస్తూ ఉంటాం. ఎక్కడైతే మన నీ బెండ్ అయి టర్న్ అవుతుందో, అంటే బెన్ కింద అంటాం చూసారా, అలాంటి ఇంజురీస్లో కామన్గా ఈ లిగమెంట్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో అయినప్పుడు ఇనిషియల్గా పెయిన్ అండ్ స్వెల్లింగ్, ఆ తర్వాత నడకకి ఇబ్బంది ఆర్ ఇన్స్టెబిలిటీ, అంటే మనం ఏదైనా స్పోర్ట్స్ కానీ ఏదైనా ఆడుతున్నా, ఫాస్ట్ యాక్టివిటీ చేస్తున్నా కాలు స్టేబిలిటీ ఉండకుండా స్లిప్ అవ్వడం అనేది నోటీస్ చేస్తారు. అలాంటిది ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఐడెంటిఫై చేసుకొని ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. నాట్ జస్ట్ ఫ్రమ్ గెటింగ్ బ్యాక్ టు యువర్ స్పోర్ట్స్, బట్ ప్రివెంటింగ్ లాంగ్ టర్మ్ ఇంజురీస్. ఓకే. అంటే చాలా మంది మోకాళ్ళతో బాధపడుతూ ఉంటారు. సో ఇలా మోకాళ్ళ నొప్పితో బాధపడే వాళ్ళు షటిల్ కానీ, క్రికెట్ కానీ, ఇలాంటి స్పోర్ట్స్ ఆడడం ఎంతవరకు సేఫ్ అంటారు? స్పోర్ట్స్ అనేది ఖచ్చితంగా ఆడాలి. ఇన్ఫ్యాక్ట్ ఫ్రమ్ ఏ హెల్త్ పర్స్పెక్టివ్, నాట్ జస్ట్ ఫ్రమ్ ఏ హెల్త్ పర్స్పెక్టివ్, బట్ ఫ్రమ్ ఏ సోషల్ పర్స్పెక్టివ్ ఆల్సో. అండ్ ఇలాంటప్పుడు ఇంజరీస్ అనేది ఒక్కొక్కసారి మన టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఎవరికైనా జరగచ్చు. ఆ ఇంజరీస్ అవ్వడంలో ప్రాబ్లం లేదు, కానీ అయినప్పుడు దాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి, ట్రీట్మెంట్ చేసుకోవాలి. నా సేమ్ ఇలాంటి ఇంజరీస్ అయ్యి మనం దాన్ని ట్రీట్ చేసుకోకుండా, ఇఫ్ యూ ప్లాన్ టు గెట్ బ్యాక్ టు స్పోర్ట్స్, ఒకటి నొప్పి అనేది పర్సిస్టెంట్గా ఉండడము, ఆర్ ఫర్దర్ డ్యామేజ్ అనేది అయ్యే రిస్క్ అనేది ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ అవాయిడ్ చేయాలి. పెయిన్ కానీ ఇంజరీ కానీ ఇలాంటిది ఉన్నప్పుడు ఫస్ట్ ఐడెంటిఫై, కావాలంటే కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోండి, హోప్ దట్ ఇట్ సెటిల్స్ డౌన్. తగ్గింది, నొప్పి బాగానే ఉందంటే పర్లేదు, తగ్గట్లేదంటే మాత్రం ట్రీట్మెంట్ ఐడెంటిఫై చేసుకొని ట్రీట్మెంట్ చేసుకోవడం ఈజ్ ఇంపార్టెంట్. బట్ అలా మనకు అన్స్టేబుల్ ఉన్న నీ పైన కానీ యాంకిల్ పైన కానీ మనం ఆడడం అనేది చేశారనుకోండి, ఖచ్చితంగా ఇంజరీస్ పెరగడము, లాంగ్ రన్లో కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడము, ఈ గుజ్జు డ్యామేజ్ అవ్వడము, నొప్పి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అంటే వన్స్ మోకాళ్ళ నొప్పులు లాంటివి ఉన్నప్పుడు స్పోర్ట్స్ ఆడాలి అనుకుంటే కనుక వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అండ్ ముఖ్యంగా మెయింటైన్ చేయాల్సింది ఏంటి? సో ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఏర్పడి ఇంజరీ అయింది, అలాంటప్పుడు నొప్పి వస్తుంది కొంతవరకు, బట్ యూ స్టిల్ వాంట్ టు కంటిన్యూ అనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. రాదర్ మోర్ ఇంపార్టెంట్లీ మనం ఇంజరీస్ ప్రివెంట్ చేసుకోవడానికి తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉంటాయి, విచ్ విల్ హెల్ప్ యూ రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ దీస్ ఇంజరీస్. నా ఒకటి మజిల్ స్ట్రెంథనింగ్ అండ్ టోనింగ్. సో మన నీ యాంకిల్ ఈ రీజన్లో మజిల్స్ స్ట్రాంగ్గా ఉంచుకోవాలి, దీనికి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. అలాంటప్పుడు రిస్క్ ఆఫ్ ఇంజరీస్ ఈజ్ రెడ్యూస్డ్. అదే కాకుండా చాలామంది వార్మప్స్ అనేది నెగ్లెక్ట్ చేస్తారు స్పోర్ట్స్ ఆడేటప్పుడు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
ఎందుకంటే మజిల్ హ్యాస్ సంథింగ్ కాల్డ్ యాజ్ అ టోన్. ఈ టోన్ ఆర్ స్ట్రెచబిలిటీ అనేది మనకి నార్మల్గా అయితే పర్లేదు, మనం వార్మ్స్ చేసేందుకు మనం మజిల్ని ట్రైన్ చేస్తున్నాం. బట్ అదే కాకుండా ఒక్కసారి వెళ్ళి మీరు సడన్గా ట్రైన్ చేశారనుకోండి, అలాంటప్పుడు రిస్క్ ఆఫ్ ఇంజరీస్ ఇస్ హయ్యర్. ఎట్ ద సేమ్ టైం ఈ మజిల్ ఇంజరీస్ కానీ వీటిలో ఇదే కాకుండా మజిల్ ఇంజరీస్ అయి టేర్ అవ్వడం కానీ అలాంటి రిస్క్ కూడా ఉంటుంది అనమాట. సో వార్మప్స్ బిఫోర్ అండ్ స్ట్రెచెస్ ఆఫ్టర్వర్డ్స్, ఈ రెండు కూడా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ మీరు రెగ్యులర్గా గేమ్ ఆడుతుంటే. నా మీకు ఏమాత్రం డిస్కంఫర్ట్ కానీ ఇన్స్టెబిలిటీ అలాంటివి ఏమైనా అనిపిస్తే కనుక ఈ సపోర్ట్స్ వస్తాయి, వాడుకోవచ్చు. నా చాలా మందికి ఉంటాయి ఈ నీ క్యాప్స్ కానీ ఇది వాడచ్చా అని చెప్పి. ఖచ్చితంగా వాడచ్చు, నష్టమేం లేదు. కానీ అట్ ద సేమ్ టైం మీరు కొంత షార్ట్ టర్మ్ డ్యూరేషన్ వాడితే పర్లేదు. అంతే తప్పితే దాన్ని మీరు డే అంతా వాడుతున్నారనుకోండి, బ్లడ్ ఫ్లోకి అబ్స్ట్రక్షన్ రావడం అలాంటి కొన్ని ఇష్యూస్ వచ్చి వేరే ప్రాబ్లమ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇలాంటివి ఎప్పుడైనా వాడుతున్నారనుకోండి, ఓన్లీ యూజ్ ఇట్ ఫర్ అ షార్ట్ టర్మ్. అంటే ఇప్పుడు ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు అలాంటిది. ఇప్పుడు చాలా మందికి అరుగుదల ఉన్నప్పుడు వాళ్ళు కూడా వాడుతుంటారు. తాత్కాలికంగా ఇప్పుడు సపోజ్ హౌస్ వైఫ్ ఉన్నారు, కుకింగ్ చేసుకోవాలి, అలాంటప్పుడు 20 నిమిషాలు హాఫ్ అన్ అవర్ నిల్చొని చేస్తున్నప్పుడు కావాలంటే పెట్టుకోవచ్చు. అంతే తప్ప డే అంతా పెట్టుకున్నారనుకోండి, ఖచ్చితంగా దాంతో కొత్త ఇబ్బందులు వస్తాయి. సో అలాంటివి ఉంటే మాత్రం అవాయిడ్ చేయండి. సో ప్రొటెక్టివ్ గేర్ అనేది వాడచ్చు, నథింగ్ రాంగ్. మజిల్ స్ట్రెంథనింగ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ అ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్. If you regularly into sports, warm-ups before and stretches afterwards to reduce the risk of injury or injury muscle tear కానీ ligament injuries అయ్యే అవకాశాన్ని తగ్గించడానికి చాలా ఇంపార్టెంట్. ఓకే. సో వన్స్ ఒకవేళ మోకాళ్ళకి కానీ లేదంటే పాదం దగ్గర కానీ బోన్ డిస్లొకేట్ అయితే కనుక, సో కొన్ని రోజులు ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా వాళ్ళ స్పోర్ట్స్ లైఫ్ అనేది కంటిన్యూ చేయొచ్చా? అంటే ఒకవేళ డిస్లొకేట్ అయిన తర్వాత మళ్ళీ ఆడుతున్నప్పుడు పెయిన్ రావడం లాంటివి ఏమైనా ఉంటాయా? సో డిస్లొకేషన్ అనేది బేసిక్గా ఈ ఎక్కడైతే ఎముకలు ఉంటాయో చూసారండి, ఆ జాయింట్ ఏదైనా కారణం వల్ల తొలగిపోయింది అనుకోండి, దాన్ని డిస్లొకేషన్ అంటారు. సో దెర్ ఆర్ సర్టన్ జాయింట్స్ విచ్ ఆర్ ప్రోన్ టు డిస్లొకేషన్. మోస్ట్ కామన్ చూసుకుంటే మనకి షోల్డర్ జాయింట్, ఎస్పెషల్లీ కొన్ని ఇంజరీస్ అయినప్పుడు కానీ, కొన్ని స్పోర్ట్స్ బాస్కెట్బాల్, వాలీబాల్ ఇలాంటప్పుడు ఈ షోల్డర్ అనేది డిస్లొకేట్ కావచ్చు. మనం కూడా టీవీలో చూస్తుంటాం, డిస్లొకేట్ అవుతుంది, పోయి లోపల పెట్టేసుకుంటారు. సో నా ఇది ఎప్పుడో ఒకసారి అయిందంటే పర్వాలేదు, బట్ ఫ్రీక్వెంట్గా అవుతుందంటే మాత్రం దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవాలి. 2 రీజన్స్. ఒకటి, ఈ ఫ్రీక్వెంట్గా డిస్లొకేట్ అవుతున్నప్పుడు దాంతో అక్కడ ఉన్న జాయింట్లో ఉన్న కార్టిలేజ్ ఆర్ గుజ్జు అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అలా డిస్లొకేషన్ అనేది కాకుండా మనం ట్రీట్ చేసుకోవడం ఇంపార్టెంట్. నా కొందరికి ఈ లక్షణం ఉంటుంది ఎక్కడైతే జాయింట్స్ ఆర్ మోర్ స్ట్రెచబుల్. ఇప్పుడు మీరు చూస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా ఇలా చేయండి. సో కొందరు ఇది ఈజీగా టచ్ చేయగలుగుతారు. అలాంటి చేయగలుగుతున్నారంటే అంటే మీకు హైపర్ లాక్సిటీ ఆర్ స్ట్రెచబిలిటీ అంటారు, అలాంటి ఇష్యూ ఉన్నదని అర్థం. సో ఇలాంటి ఉన్న వాళ్ళకి దే ఆర్ మోర్ ప్రోన్ టు డిస్లొకేషన్. షోల్డర్ జాయింటే ఉండొచ్చు, మోకాలు చెప్ప డిస్లొకేషనే ఉండొచ్చు, కొన్ని సిచ్యువేషన్స్లో సివియర్ ఇంజరీస్లో యాంకిల్ డిస్లొకేషన్ కానీ ఇలాంటివి ఉండొచ్చు. నా ఖచ్చితంగా ఒక డిస్లొకేషన్ ఇలాంటి ఇంజరీ అయినప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్న లిగమెంట్స్ అనేటివి టేర్ అవుతాయి, లిగమెంట్స్ టిష్యూస్ కానీ ఇవి. ఒక్కోసారి అదృష్టం బాగుంది, ఇవి హీల్ అయ్యాయి అనుకోండి, మళ్ళీ కాకపోవచ్చు కానీ డిస్లొకేషన్, కానీ చాలాసార్లు ఇవి హీల్ కావు. అలాంటప్పుడు ఫ్రీక్వెంట్గా డిస్లొకేట్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం దాన్ని సర్జికల్గా రిపేర్ చేసి ఈ ఇబ్బంది అనేది రాకుండా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కానీ మనం నెగ్లెక్ట్ చేసి ఫ్రీక్వెంట్గా డిస్లొకేషన్ అవుతున్న దాన్ని అలానే ఏదో మేనేజ్ చేస్తున్నాం అనుకోండి, డెఫినెట్గా దీన్ని లాంగ్ రన్లో జాయింట్ని డ్యామేజ్ చేయడము, పర్సిస్టెంట్ పెయిన్ రావడం కానీ మల్టిపుల్ అదర్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.